హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు సహాయం అనే ఒక చిన్న కథ తెలుసుకుందాం. సహాయం చేయడం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సహాయం చేయడం కాదు. ఎదుటివారికి అవసరమైనంత సహాయం చేయాలి. సహాయం అడిగేవాడు భక్తుడు. సహాయం చేసేవాడు దేవుడు. ఇక ఒక కథలోకి వెళ్దాం. ఒక పడవ యజమాని తన పడవకు రంగు వేయించుకోవడానికి ఒక పెయింటర్ను పిలిపించాడు. పడవకు పెయింటర్ రంగు వేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో రంధ్రం కనిపించింది. ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత యజమాని ₹1,00,000 తీసుకొచ్చి పెయింటర్కి ఇచ్చాడు. నా డబ్బు ఇచ్చేశారుగా, ఇది ఎందుకు అని అడిగాడు పెయింటర్. ఇది పెయింట్ వేసినందుకు కాదు, పడవకు పడ్డ రంధ్రాన్ని పూడ్చినందుకు అని చెప్పి కన్నీళ్ల పర్యంతమయ్యాడు ఆ యజమాని. అది చాలా చిన్న పని, డబ్బు తీసుకునేంత పెద్దది కాదు అన్నాడు పెయింటర్. మిత్రమా, నీకు అర్థం కాదు ఏం జరిగిందో. నీకు రంగు వేయమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం పడిందని చెప్పడం మర్చిపోయాను. నువ్వు వేసిన రంగులు ఎండిన తరువాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికి పడవను తీసుకెళ్లారు. పడవకు ఉన్న రంధ్రం గురించి వాళ్లకు తెలియదు. నేను చెప్పడం మర్చిపోయాను. పని మీద వెళ్ళిపోయాను. పిల్లలు సముద్రంలోకి వెళ్లారని తెలిసి గుండె గుబేలుమంది. దాన్ని రిపేరు చేయమని నీకు చెప్పడం కూడా మర్చిపోయాను. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చూశాను, ఆ రంధ్రం పూడ్చి రిపేర్ చేశావని. చెప్పకుండానే చేసినందుకు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. నీవు చేసిన ఈ చిన్న గొప్ప సహాయం నా పిల్లల ప్రాణాలు కాపాడింది. నీకు ఏం చేసినా తక్కువే. అంత డబ్బు నా దగ్గర కూడా లేదు. ఎవరు, ఏమిటి, ఎందుకు అని ఆలోచించకుండా సహాయం చేయండి. ఎంత చిన్న సహాయమైనా చేయడానికి వెనుకాడకండి. అది ప్రాణాలు కాపాడే గొప్ప సహాయం కావచ్చు. మనిషి పరిచయం వేరు, సహాయం వేరు. పరిచయం ఉన్న మనిషి సహాయం చేస్తాడన్న నమ్మకం లేదు. సహాయం చేసే మనిషి పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే సహాయం చిన్నదే కావచ్చు, కానీ ఆ సహాయం పొందేవాడి దృష్టిలో నువ్వు దేవుడివి అయిపోతావు. నిజమే కదండి? ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.